అందరికి నమస్కారం. నా పేరు వేటగిరి పోలయ్య. 25, 26లో మధ్యలో వేసిన నూతన వరి వంగడం MTU 14, 26 వచ్చే నెల వరి కోతలు జరుగుతాయి. మొదటి వారంలో ఈ సీడ్ పంపించిన వంగల్లి వెంకటరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లా. దాదాపు 600-700 కిలోమీటర్ల దూరం ప్రయాణం నుంచి పంపించినటువంటి ఈ నూతన వరి వంగడం ఈ మామూలుగా తెలంగాణ సోనాతో పాటుగా వేయడం జరిగింది. దీని పంట కాలం ఒకసారి చూసుకున్నట్లయితే 130 రోజులు అనుకోవాలి మనం. 130 నుంచి 140 రోజుల పంట కాలం. తెలంగాణ సోనా 120 డేస్ క్రాప్ డ్యూరేషన్. అది ప్రతి సంవత్సరం వేస్తాం కాబట్టి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు చూస్తూ ఉంటారు కాబట్టి. ఈ MTU 14, 26 చాలామంది ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు, ఏది సీడ్ కావాలని. ఇంకా సీడ్ రాలా, ఇంకా టైం పట్టద్ది. వచ్చే నెల ఏప్రిల్ వస్తూ ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో వరి కోతలు ఉంటాయి. తర్వాత ఎండబెట్టి ఆరబెట్టి 14% కన్నా ఇంకా తక్కువ ఉండేటట్టుగా చేసి ఆ తర్వాత సీడ్ పంపించడం, గ్రేడింగ్ చేసి సీడ్ పంపించడం జరుగుతుంది. రైతు సోదరిమణులు ఎంతోమంది ప్రతి జిల్లా నుంచి ఫోన్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ తెలియజేసే విషయం ఏంటంటే ఈ MTU 14, 26 పంట కాలం వచ్చి 130 రోజుల పైన అనుకోవాలా. 130 నుంచి 140 రోజుల పంట కాలం అనుకోవాలా. అదే ఖరీఫ్ సీజన్లో వేసే పని అయితే ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా. కూడా బాగా కదా, ఏ రంగులో ఉంది. పంట కూడా బాగుంటేనే రంగు బాగా నీట్గా కనిపిస్తుంది. అది పంట కానీ డల్గా ఉంటే రంగు ఇంత నీట్గా కనిపించదు. అదే ఇంకొక విషయం ఏంటంటే దీనికి ప్రోటీన్ 8% ఉంది. గోదావరి వరి వంగడం వాళ్ళు క్రియేట్ చేసినటువంటి వరి వంగడంలో 8% ప్రోటీన్ అనేది మామూలు విషయం కాదు. తెలంగాణ సోనా కూడా లేదు 8% దీనికి ఉంది. అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే తప్ప మనం నూతన వరి వంగడాలు వేయడానికి మనం ముందుకు రాం. అందువల్ల ప్రోటీన్ 8% ఉంది కాబట్టి ఇది వచ్చే నెల ఏప్రిల్ మొదటి వారంలో హార్వెస్టింగ్ ఉంటుంది. ఈ సీడు అందరు తీసుకెళ్ళి ఇది మంచి ట్రైల్ ఎక్కువ 50 ఎకరాలు 100 ఎకరాలు వేయాల్సిన అవసరం లేదు. 1 ఎకరా 2 ఎకరాలు వేసుకొని ఎవరో చెప్పారు ఏదో చేశారని కాకుండా అనుభవపూర్వకంగా మనకు అనుభవపూర్వకంగా ఇప్పుడు మనం తెచ్చాం ఈ సీడ్ని. MTU 14, 26 వంగల వెంకటరెడ్డి అన్న గారు పంపించడం జరిగింది, మనం వేయడం జరిగింది. అది ఏది ఏమైనా సరే ఒక వరి వంగడం గురించి మనం ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే మనం దీన్ని రైస్ చేయలేదు, ప్లస్ వరి కోత కూడా కొయ్యలేదు, ఇంకా స్టేజెస్లో ఉంది. అంటే చివరి అధ్యాయంలోకి వచ్చున్నాం మనం. ఈ అధ్యాయం పూర్తి అయిపోతే ఏప్రిల్ మొదట ఇంకా ఎక్కువ టైం కూడా లేదు, అంతే వారం. ఈరోజు ఆదివారం, సరిగ్గా వచ్చే ఆదివారం లోపల మనం హార్వెస్టింగ్ ఫెస్టివల్ పెట్టుకొని దాన్ని విజయవంతంగా చేయడం జరుగుతుంది. ప్రోటీన్ 8% ఉంటుంది. గోదావరి వరి వంగడాలకి ధీటుగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏంటంటే వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు కూడా వస్తా ఉన్నాయి. 2027 గోదావరి పుష్కరాలకి పోలిన గింజ BPT 5204 సాంబా మసూరి వరి వంగడం ఏ విధంగా అయితే ఉంటుందో వెంకటరమణారెడ్డి గారు క్రియేట్ చేస్తారు. మరీ సన్నంగా ఉన్నా కూడా సంగటి అయిపోతుంటుంది అన్న. ఇప్పుడు KNM 12 368 కానీ మిగతా సన్న రకాలు RNR 31479 కానీ లావురి కృష్ణ గారు క్రియేట్ చేసినారు. RNR 31479 వరి వంగడం కానీ ఇప్పుడు KNM 12 368 డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేసినారు. ఇటువంటి RNR 15048 తెలంగాణ సోనా ఆ వరి వంగడం చన్నమాదవనం దామోదర్ రాజు గారు, చన్నమాదవనం సురేందర్ రాజు గారు క్రియేట్ చేసినారు. NLR 3648 నెల్లూరు మసూరి, నెల్లూరు ఉంది కదా, నెల్లూరు మసూరి వాళ్ళు క్రియేట్ చేసిందే NLR 3648 వరి వంగడం కూడా క్రియేట్ చేసినారు. ఎవరు? నెల్లూరు వరి పరిశోధన స్థానం వాళ్ళు. ఇలా ఎన్నో వరి వంగడాలు వస్తూ ఉంటాయి. ప్రతి వరి వంగడం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. కాకపోతే కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి, మన చేతుల్లో ఉండదు. రైస్ పండించే రైతులు, రైస్ వినియోగదారులు, రైస్ మెల్లర్లు, వీళ్ళ ముగ్గురు మీద ఆధారపడింది. ఈ ముగ్గురులో ఏ ఒక్క వ్యక్తి కూడా అది సక్సెస్ కాకపోతే అది ఫెయిల్యూర్ కింద లెక్కనే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ఒక వరి వంగడం సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా ఈ ముగ్గురు మీద ఆధారపడింది. వాళ్ళ ముగ్గురు కానీ ఓకే అంటే బ్రహ్మ, విష్ణు, త్రిమూర్తులు, విష్ణు మహేశ్వర లాగా ఈ ముగ్గురు వరి వంగడాన్ని భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉంటారు. ఇప్పుడు BPT 5204 సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం ఏంటంటే అది అన్నం నాణ్యత బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండడం. అందువల్ల అది 30-40 సంవత్సరాల నుంచి ఒక వెలుగు వెలుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ పోతే RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్. కరెక్ట్ టైంలో, అంటే ఇప్పుడు మనకిష్టం కదా అని మనం వేయకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు. అది ప్రకృతి వ్యవసాయం కానీ ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ కానీ సేంద్రీయ వ్యవసాయం కానీ ఏ వ్యవసాయం అయినా సరే మనకిష్టం కాదని ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు. ప్రకృతిని ఆధారం చేసుకొని ఏ పంట వేస్తే ఆ ప్రకృతి సహకరిస్తుందో ఆ వరి వంగడమే వేసుకోవాలి మనం. మనకిష్టం కాదు. ఇప్పుడు తెలంగాణ సోనా మనకిష్టం కాదు, 365 రోజులు వేయలేము, నెక్స్ట్ నవంబర్ నెల అందుకే వేయలేము.
దీపావళి తర్వాత దాన్ని వేయడం జరుగుతుంది. నవంబర్లో స్టార్ట్ అవుతుంది. నవంబర్లో స్టార్ట్ అవుతుంది అది. ఇప్పుడు ఇక నెక్స్ట్ కూడా ఒక వరి వంగడం వేద్దాం ఏప్రిల్లో. రాగోలు శ్రీకాకుళం జిల్లా వాళ్ళది వేద్దామని నిర్ణయించుకోవడం జరుగుతుంది. త్వరలో మీకు ఇది ఎంటీ వరి కోత అయిపోగానే ఇంకా ఫ్రీ అయిపోతాం మనం. అప్పుడు అన్నీ మనం క్లియర్గా మాట్లాడుకొని వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ ఎంటీ 1426 కూడా మనం వేయడం ఒక సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎప్పుడు గోదావరి ప్రజలు, హైదరాబాద్ ప్రజలు మనం ఈ జన్మలో వాళ్ళ రుణం తీర్చుకోలేం. ఈ రోజున నేను కానీ నా టీం మెంబర్స్ కానీ భార్యా బిడ్డలతో సంతోషంగా ఆనందంగా కలకల్లాడుతున్నామంటే ఆ 2 కొంచుకోవట్లే. అందువల్ల ఇటు తిరిగి హైదరాబాద్ వాళ్ళు వేస్తా ఉన్నాం. తెలంగాణ సోన్ RNR 15048 హైదరాబాద్ వాళ్ళు క్రియేట్ చేసింది, రాజేంద్ర నగర్ వాళ్ళు. గోదావరి వాళ్ళు కూడా వెయ్యాలన్న ఆశతో ఉన్నప్పుడు ఈ ఎంటీ 1426 పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు వరి వంగడం ఇచ్చింది. ఈ గోదావరి వరి వంగడం కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.